నమస్కారం. ఈరోజు బ్రహ్మాండంగా రాసుకున్నారు మన ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య గారు. మళ్ళీ ఆయన మహాలక్ష్మి శ్రీనివాసులు గారు, మా తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ హరినాథ రెడ్డి గారు, మార్కెట్ ఏడీ గారు కలిసినారు. కలిసి గొప్పగా చెప్తున్నారు. మేము ఎవరిని సిసిఐ కార్పొరేషన్ ఎవరిని కలిసినారు వీళ్ళు? ఆయన కలిసిన ఎవరిని? రాహుల్ పాండే. ఆయన పేరు రాహుల్ పాండే, IFS. ఆయన కమిషనర్ మార్కెటింగ్ గుంటూరులో ఉంటాడు. అయ్యా ఎవరు కొంటారు? ఆల్రెడీ సిసిఐ తాడిపత్రిలో మార్కెటింగ్ యార్డ్లో, అక్కడ గుత్తిలో మార్కెటింగ్ యార్డ్లో ఓపెన్ చేసినారు. కానీ ఒక రూమ్ ఇచ్చినారు. ఏం కొన్నారు? ఊరికి ఏదో ఫోటోలు పెట్టి మేము వాణి కలిసినాం వీని కలిసినామంటున్నారు. అసలు మీకు ఏం తెలుసు కాటన్ గురించి? హరినాథ్ రెడ్డి తెలుసా? లేకపోతే మా తలారి రంగయ్యకు తెలుసా? లేకపోతే మా మహాలక్ష్మికి తెలుసా? ఆయన ఎవరు పక్కన కూర్చొని ఆయన ఏడి మార్కెటింగ్ ఆయన ఎంతసేపు వాళ్ళకు రూములు ఇచ్చినాడు. కానీ అసలు రూల్ ఎంతగా మాట్లాడినారు మీరు? జగన్ గారు ఏమేమి మాట్లాడారు? అవ్వద్దు, మేము కొంటాం. మేము అడిగేది ఒకటే, సిసిఐ కొందో మార్కెట్ యార్డుల్లో ఏం రేట్ ఇస్తారో ఇస్తామని అనౌన్స్ చేయండి. పాత దానికి కొత్త దానికి ఈ రెండు ఎవరు కొనాలా? ముందు మార్కెటింగ్ యార్డులు కొని వాళ్ళ గోడౌన్లలో పెట్టుకొని సీసీకి ఒప్పచెప్పండి. తెలంగాణలో ఏమైంది? ప్రతిసారి కూడా స్టేట్ గవర్నమెంట్ కొంటుంది. ఏమేం మొలకలెత్తిన బియ్యాన్ని కూడా కొనింది, వడ్లను కొనింది, మొలకలెత్తిన వడ్లను కొనింది. కొని ఏం చేసింది? పంపించింది. సీసీఐ కొంటుందా? హరినాథ్ రెడ్డి నువ్వు చైర్మన్ అయితే అయిపోయింది అనుకుంటారా? కొనిస్తావా? రామ్మా కొనిస్తురా. అతను ఎవరితో మాట్లాడేవారు? ఆయన ఏడీతో మాట్లాడినారు. ఏడీ ఆడుంటాడు, అనంతపూర్లో ఉంటాడు. పిలిచిండి ఇంటికి వచ్చినట్టుంది. దానికి ఎవరినో మాట్లాడినా వాళ్ళు. అసలు మీకు పేరు తెలుసా? ఆయన తెలుసా మీకు? గుంటూరులో ఉండే ఆయన ఎవరు? అది కాదు, మినిస్టర్తో మాట్లాడమని, సీఎం గారితో మాట్లాడమను. సీఎంతో మాట్లాడి మీరు కొనండి, మీరు కొని ఆ గౌడల్లో పెట్టండి, మళ్ళీ మీరు అమ్ముకోండి. అంతేగాని ఏదో మేము మాట్లాడినామండి. ఈయన ఒకటి మార్కెటింగ్ అండి మా చైర్మన్ గారు కూర్చున్నాడు. చూసి హరిగారిని అరేన్నా తప్పన్నా, ముందు స్టేట్ గవర్నమెంట్ కొంటేనే ఈ పోయిన సంవత్సరం పత్తి వాళ్ళు కొనాల. ఆడపోతే ఏమంటాడు సీసీ? నేను పోయినా అన్నీ తిరిగి వచ్చినా లాంగ్ స్టేబుల్, షార్ట్ స్టేబుల్ తెల్లగా ఉండాలంట. ఏంటి తెల్లగా ఉంటుంది? పోతే కొంపలు అంటుకుంటాయి. నీకు చెడ్డ పేరు, మీ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది. చూసుకో. పాపం ఈయన పోయినంట, అడవి కూర్చుందంట. ఆయన ఫోన్ చేసిండంట. నాకు తెలుసు ఆయన ఎవరో కూడా. పాండే నాకు తెలుసు, రాహుల్ పాండే నాకు తెలుసు. పాపం మీ ఎంపీకి ఏం తెలుసులే, ఇప్పుడు ఎంపీ అయినాడు. ఊరికి సొల్ల కూతలన్నీ గుయ్యొద్దండి. వాడు మహాలక్ష్మి శ్రీనివాస్ ఎందుకు పోయినా నాకు అర్థం కాలే. ఎండిపోయినా మహాలక్ష్మి శ్రీనివాస్ ఏదో చేసుకో. అదేదో హుడానా బడానా చైర్మన్ ఇచ్చిన దీనిలోకి ఎంత ఎందుకు దిగుతావు? దిగండి. అట్లయితే సీఎం దగ్గర పోయి కొనండి. కాటన్ కొనే మార్కెటింగ్. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెనిక్కాయ కొనేదానికి మార్కెట్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేయమను వీళ్ళకి. అప్పుడు మార్కెట్కి ఇచ్చినట్లు చెనిక్కాయలు దానికి ఇమ్మను. ఇప్పుడు ఇమ్మని చెప్పి కొనమన్నా. కొని మళ్ళీ మీరు కావాలంటే ఎవరికి అమ్ముకుంటారు అమ్ముకోండి. అది కానీ ఊరికి అన్ని కథలు చెప్పేది. ఈయన మాట్లాడినంట మా రంగయ్య అన్న. ఎవరితో మాట్లాడినావు? నాకు తెలియదు నువ్వు ఎవరితో మాట్లాడింది. అనుకో దయచేసి ఇట్లా సొట్ట కూతురన్నీ కోయొద్దండి. అవుతుందా? ఏం తెరుస్తారంట? సీసీఐ తెలుస్తుంది కాదయ్యా. సీసీఐ తెలిస్తే కాదు. వాళ్ళు పాతది కొనరు, కొనమంటే కొనరు. వీరే మార్కెట్కి ఎట్లా డబ్బులు ఇస్తున్నారో చెనిక్కాయలు కొనేదానికి మళ్ళీ ఏం చేసుకొని మళ్ళీ అమ్మి
డబ్బులు చేసుకుంటాను, ఇది గవర్నమెంట్ నష్టమో లాభం అని. ఈరోజు చెప్తున్నా రంగయ్యకు, మా మార్కెటింగ్ హరికి చెప్తున్నా, గవర్నమెంట్ కొంటేనే అది పోయేది. సిసిఐ కొందు, సిసిఐ కొందు. మన ఊరివి పాతది దండిగా ఉంది. నాకని నీకే బాగా తెలుసు అన్న, హరి అన్న నీకే బాగా తెలుసు. ఏదో ఫోటో వేసుకున్నావు ఒకటేసారి. ఏ ఫోటో వేసుకున్నావు? కలిసినారా మీరా? కలిసింది ఎవరిని? ఏడీని. మాట్లాడాల్సింది ఎవరిని? రాహుల్ కాదు. రాహుల్ ఏం చేయలేడు. సీఎం ఏమైనా చేయగలడు? ఉంది మార్కెట్ దీనికి డబ్బులు రిలీజ్ చేయండి. చేస్తే వాళ్ళు కొనాలి. పబ్లిక్ కొనాల్సింది, ఇప్పుడు కొనాల్సింది గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కొనాలా. కొని గోడౌన్లో పెట్టి మళ్ళీ ఎవరికైనా అమ్మండి. అంతేగాని అవుతుందే పందెం కడతా కాదు మీతో. గవర్నమెంట్ కొంటేనే కాటన్ పోతలేదు. పోదు రైట్. ఊరికన్నీ సొట్టపూతలన్నీ కుయ్యద్దన్నాడు. కూర్చొని తెలుసుకొని కుయ్యండి. పోయి ఊపుకుంటా కాలు ఊపుకుంటా కూర్చున్నారు అందరు. ఏమో మళ్ళీ ఊరుకోకుండా దీంట్లో పెట్టా. ఏ దాంట్లో? ఫేస్బుక్లో ఒకటి పెట్టుకునేది. నేను మాట్లాడాను, రాహుల్ పండేది కూడా మాట్లాడి, ఆయన ఏం చేయలేడు. సిసిఐ ఏమీ చేయలేదు. ఏమన్నా చేయగలిగితే జగన్ గవర్నమెంట్ చేయాలా. బ్రహ్మాండంగా చెప్తారో, నేను నిజం చెప్తాను, అబద్ధం చెప్పాను. అంతేగాని స్టైల్గా కాళ్ళు ఊపుకుంటా ఆడేడు ఇంట్లో కూర్చొని కొంటారంట. కొనారు. ఆంధ్ర గవర్నమెంట్ అయితేనే కొంటుంది. ముందు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి.